ఇక్కడ నుంచి పోయినప్పుడు లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇది ఉంటుంది, అక్కడికి మూవ్ అవుదాం అనుకున్నారు. అక్కడికి మూవ్ అవుదాం అనుకునేది కాలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి. నిజంగానే వచ్చింటే అక్కడికి ఇది డెవలప్ అయ్యేది. ఈవేళకు రైతుల ప్లాట్లన్నీ పూర్తి చేసేవాళ్ళం. రోడ్డు ఎవరు వేసింది? మేము వేసాము. ఇప్పుడు ఆ బైపాస్ రోడ్డు ఇక్కడ నుంచి వెస్ట్రన్ బైపాస్ ఏదైతే కనెక్ట్ చేస్తుందో మెయిన్ లైఫ్ లైన్ లాంటిది అది మనం వేసాం. ఇప్పుడు మేము మా హయాంలో వేసిండేది. ఆయన అంతకుముందు ఎప్పుడు ప్లాన్ చేయలేదు. అలాగే కరకట్ట ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి పోయినా అది బాటిల్ నెక్ లాగా ఉండేది, సింగిల్ రోడ్డు. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మీరు ఫాలో ఏంటి అర్థం ఏంటుంది, అయ్యా లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు, నీకు కావాల్సింది సెక్రటేరియట్కో మిగిలిన ఉన్నవి సరిపోతాయి, కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య ల్యాండ్ తీసుకుని గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 కిలోమీటర్స్ ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. ఈవేళకే డెవలప్ అయ్యేది. ఇక్కడ అవుట్ ఆఫ్ నోవేర్ అన్నట్టు అక్కడేదో చేయాలని ప్రయత్నం, కానీ అక్కడ పోయి ఎవరు ఉండలేక మళ్ళీ విజయవాడ పోవాల్సి వచ్చేది. మా హయాంలోనే విజయవాడ ఫ్లైఓవర్లు పూర్తి అయ్యాయి, కొత్త ఫ్లైఓవర్ పూర్తి చేసాము, కృష్ణాకు మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాము. ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఇవన్నీ కూడా టోటల్ ఈ ఏరియా డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని జరిగింది. ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు. వైసీపీ మనసు మార్చుకుందా, మాట మార్చిందా, ఏదనుకున్నా సరే ఎలా తీసుకున్నా సరే మొత్తానికి అమరావతికి సంబంధించి 3 రాజధానుల అంశానికి సంబంధించిన విషయానిపైన ఒక తెర దింపడానికి, దాని మీద ఉన్న వివాదాన్ని తెర దింపడానికి ఒక ప్రయత్నం చేసినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే చాలా క్లియర్గా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి, మనం ఎప్పుడు తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కీలక నేతగా ఉంటారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన దాదాపుగా అన్ని అనౌన్స్మెంట్స్ ఆయనే చేసేవాళ్ళు. ఓవైపు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీగా ఉన్నారంటే సో ఆయన చెప్పేది ఆల్మోస్ట్ మనం దాన్ని అఫీషియల్ అని తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆయన మాట్లాడే క్రమంలో కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి ఇదే విషయాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారనే విధంగా మాట్లాడే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మొదటిది అమరావతి 3 రాజధానులు అనే అంశంలో ఏదైతే పరిపాలన వైజాగ్ నుంచి కొనసాగుతుందని గతంలో చేసిన వ్యాఖ్య కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ఆయన సంబంధించిన ఒక స్టేట్మెంట్ కానివ్వండి, దానికి విభిన్నంగా ఇప్పుడు ఒకవేళ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తారు అని అంటే చెప్పడం ద్వారా వైపు సచివాలయం కానివ్వండి, అసెంబ్లీ అలాగే హైకోర్టు ఈ మూడింటిని 3 ప్రాంతాలకు తరలించే క్రమంలో సచివాలయాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలి, అక్కడ వైజాగ్లో స్టార్ట్ చేయాలనుకున్నారు. అసెంబ్లీని మాత్రం ఇక్కడే పెట్టి అసెంబ్లీకి సంబంధించి అమరావతి నుంచే దానికి సంబంధించిన సెషన్స్ నడుస్తానని చెప్పారు. కానీ పరిపాలన ఆయన చేయాలంటే మాత్రం ఖచ్చితంగా సచివాలయం కూడా అమరావతిలోనే ఉండబోతుంది అన్న విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మరికొన్ని కీలకమైన అంశాలు. మొదటిది ఏదైతే అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారో ఆ అభివృద్ధి అన్నది ఆయన చేసింది ఏం లేదు, మొత్తం అభివృద్ధి చేసింది మేమే. అమరావతికి సంబంధించి ఇక్కడ నుంచి రాజధానిని మార్చే ప్రయత్నం చేసినాక సరే అమరావతి కూడా ఆ 3 రాజధానుల్లో ఒక రాజధానిగా ఉండేది కాబట్టి దానికి సంబంధించిన అభివృద్ధి పైన కూడా మేము అప్పట్లో కూడా వర్క్ చేశామని చెప్పే క్రమంలో ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి మెయిన్ కనెక్టివిటీగా ఉన్న బైపాస్ రోడ్డు మా టైంలోనే అది కంప్లీట్ అయింది. అంతేకాకుండా ఒకవేళ ఇప్పుడు మరొకసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఈ రోజు రైతులు తమ ప్లాట్లు కావాలని ఏవైతే ఆందోళన చేస్తున్నా ఆ పరిస్థితి లేకుండా వాళ్ళ ప్లాట్లు అభివృద్ధి చేసి వాళ్ళకి మార్కింగ్ చేసి వాళ్ళకి అప్పచెప్పే వాళ్ళము అనే విధంగా కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఇక్కడతో ఆపకుండా ఏదైతే అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారో ఎక్కడో విసిరి పారేసినట్టుగా ఉన్న అమరావతి కన్నా కీలకమైనది విజయవాడ నుంచి అలాగే గుంటూరుకు వెళ్లే ప్రాంతం ఏదైతే ఉందో అది అభివృద్ధి నోచుకునే అవకాశం ఉంది కాబట్టి మా హయాంలోనే ఆ మొత్తం అభివృద్ధి చెందింది. అక్కడ వచ్చిన కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి అవన్నీ పూర్తిగా కూడా మా హయాంలోనే వచ్చాయి. అంతేకాకుండా విజయవాడకు సంబంధించి కీలకమైన 2 ఫ్లైఓవర్లు, ఒక ఫ్లైఓవర్ చంద్రబాబు నాయుడు హయాంలో స్టార్ట్ అయినా సరే కంప్లీట్ చేసింది మేమే, మరొక ఫ్లైఓవర్ని కూడా కంప్లీట్ చేసాం మేము. అంతేకాకుండా ఓవరాల్గా చూస్తే మాత్రం మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా దాదాపు 80 కిలోమీటర్లకు సంబంధించిన ఒక మెగా సిటీ కట్టడానికి మేము ప్రణాళికలు రూపొందించాం. మేము అధికారంలోకి వచ్చి అది కంప్లీట్ చేసేవాళ్ళం అనే విధంగా మాట్లాడారు. అంటే ఏదేమైనా సరే 3 రాజధానులు ముఖ్యంగా వైజాగ్ నుంచి పరిపాలన అన్న విషయానికి సంబంధించిన ఒక వివాదానికి అయితే తెర దింపేసి ఇప్పటి నుంచి మాత్రం అమరావతి నుంచే మేము పరిపాలన కొనసాగించబోతున్నాం, ఒకవేళ అధికారంలోకి వచ్చి ఉంటే కూడా మేము అదే పని చేసేవాళ్ళం ఏదైతే మాట మాట్లాడారో దీని విధంగా చూస్తే మాత్రం గత కొంతకాలంగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏది మరొకసారి అధికారంలోకి వస్తే మరొకసారి తాను 3 రాజధానులు అనే పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేస్తారన్న ప్రశ్నకు ఒక రకంగా చెప్పాలంటే సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. విశ్లేషకులు చాలా రోజుల నుంచి ఈ క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తారు. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే విషయం చెప్పారు. మొదటిది
తాడేపల్లిలో తన సొంత ఇల్లు ఉంది. మిగిలిన ఇద్దరు నాయకులు అంటే ఒకటి పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, సొంత ఇల్లు ఇక్కడ లేవు అనే విధంగా గతంలో ఆయన చెప్పారు. అంటే 2019 ఎన్నికలకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అప్పుడు కీలకంగా మారింది. అంతేకాకుండా వైజాగ్లో తన సొంత అవసరాల కోసమే అక్కడ బిల్డింగ్ కట్టుకున్నారన్న విషయం నుంచి దాన్ని అలా కాకుండా అది ఇప్పుడు టూరిజం సంబంధించిన బిల్డింగ్లను కూడా క్లారిటీ ఇచ్చేశారు. అంటే ఆ విధంగా చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించాలి, 3 రాజధానులకు సంబంధించిన అంశం చేసినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి మీద అన్ని దాదాపు 4-5 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అది రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఆ 4-5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండానే ఇప్పటికే అభివృద్ధి చెందిన వైజాగ్ నుంచి పరిపాలన సాగించడం ద్వారా ఖర్చును తగ్గించుకుంటామనే విషయం అప్పుడు మాట్లాడారు. కానీ ఇప్పుడైతే మాత్రం పూర్తి స్థాయిలో మనసు మార్చుకొని అమరావతిని రాజధానిగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు అక్కడి నుంచే పరిపాలన కొనసాగించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు మాట్లాడారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకున్నారా, 2024 ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాల మీద రాజధాని అనే అంశం చాలా కీలకంగా మారిందన్నది గతంలో విశ్లేషకులు మాట్లాడారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీకి కూడా దాని గురించి మాట్లాడే క్రమంలో వాళ్ళ నాయకులందరూ కూడా అమరావతి అనే విషయాన్ని ఈయన టచ్ చేయకపోయి ఉంటే బాగుండేది, తద్వారా ఏదైతే రాజధాని రాష్ట్రంగా ఇది మిగిలిపోవడం అన్న దాని మీద చాలా మంది నెగిటివ్ ఇంపాక్షన్ వచ్చిందన్న విషయం కూడా మాట్లాడము. అంతేకాకుండా అమరావతికి సంబంధించి అభివృద్ధి ద్వారా రాష్ట్రం మొత్తం దాని ఫలితాలు అనుభవించే అవకాశం ఉందని గతంలో మాట్లాడినప్పుడు దానికి సంబంధించి అభివృద్ధి అనే పదానికి ఒక నిర్వచనం ఉంది. ఆ నిర్వచనం ఖచ్చితంగా 4 ఐకానిక్ టవర్లు కట్టి దాన్ని అభివృద్ధి అని చెప్పడం కానివ్వండి, దాన్ని రాజధాని చెప్పడం అన్నది మా ఉద్దేశం కాదు. అభివృద్ధి అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి చేసే ప్రయత్నం చేస్తాము అని కూడా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. దీన్ని గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్టుగా చెప్పారంటే సో ఫైనల్గా అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశం నుంచి అమరావతిని పూర్తి స్థాయిలో రాజధానిగాను ఆయన నెక్స్ట్ పరిపాలన సాగించే ప్రాంతం కూడా అమరావతిగానే అయితే క్లారిటీ ఇచ్చినట్టుగా మనమైతే విశ్లేషించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది.